శ్రేయస్ అయ్యర్ను మన టీమిండియా వన్డే టీంకు కెప్టెన్గా చేయబోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ నుండి చాలా పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఈ రిపోర్ట్ను కోట్ చేస్తున్నాయి. సో ఈ విషయం గురించి అయితే ఈ వీడియోలో కాస్త డీప్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఈ వార్త బయటికి రావడం అంత నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన టైమింగ్ అంటే ఎలాంటి సమయం సందర్భం లేకుండా ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. మరి ముఖ్యంగా మరో 2 months వరకు మన టీమిండియా వన్డే ఫార్మేట్లో మ్యాచ్ ఆడే అవకాశం లేదు. దీంతో ఈ టైంలో న్యూస్ బయటికి రావడం చాలా అంటే చాలా ఆశ్చర్యమైన విషయం. ఇన్ఫ్యాక్ట్ నాకైతే పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే శ్రేయస్ అయ్యర్ను ఏషియా కప్కు సెలెక్ట్ చేయలేదని చెప్పి వివచ్చమైన వ్యతిరేకత వస్తుంది. అండ్ ఆ వ్యతిరేకత నుంచి తప్పించుకోవడం కోసం, డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం ఇలాంటి వార్తను స్ప్రెడ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు సడన్గా శ్రేయస్ అయ్యర్ వన్డే క్యాప్టెన్సీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లోకి ఎందుకు వస్తాడు? ఆల్రెడీ మన టీమిండియాకి వన్డే ఫార్మాట్లో కెప్టెన్గా రోహిత్ శర్మ ఉన్నాడు. అండ్ డెసిగ్నేటెడ్ వైస్ కెప్టెన్ చూసుకుంటే శుభ్మన్ గిల్ ఇంకా ఆ పదవిలోనే ఉన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు సడన్గా శ్రేయస్ అయ్యర్ను తెర మీదకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? సో యాక్చువల్గా ఈ రోజు వచ్చిన న్యూస్ అయితే అఫీషియల్ న్యూస్ కాదు. దైనిక్ జాగరణ్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆల్సో అభిషేక్ త్రిపాఠి అనే జర్నలిస్ట్ ఈ రిపోర్ట్ను కోట్ చేశాడు. బట్ మనం నిన్నటి వరకు చూసాం బీసీసీఐ శుభ్మన్ గిల్ 3 ఫార్మాట్స్లో కూడా కెప్టెన్గా చేయబోతుందని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ దానికి బలాన్ని చేకూరుస్తూ ఆల్రెడీ అటువైపు అడుగులు పడ్డాయి. శుభ్మన్ గిల్కు టెస్ట్ ఫార్మాట్లో క్యాప్టెన్స్ అప్పగించారు. అండ్ ప్రజెంట్ వన్డే మరియు T20 ఫార్మాట్స్లో అతనే వైస్ కెప్టెన్. కానీ శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇలా సడన్గా ఫ్యూచర్లో వన్డే క్యాప్టెన్ కాబోతున్నాడని చెప్పి న్యూస్ రావడం నాకైతే ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. కేవలం అతను ఏషియా కప్కు సెలెక్ట్ చేయలేదని వస్తున్న హెయిట్ని కవర్ చేయడం కోసం బీసీసీఐ ఇలాంటి రూమర్ను స్ప్రెడ్ చేసి ఉండాలి. ఎనివే ఈ రిపోర్ట్లో ఏముందో చూసుకుంటే బీసీసీఐ మనసు మార్చుకుందంట. 3 ఫార్మాట్స్లో కూడా ఒకే క్యాప్టెన్తో వెళ్ళడం అంత మంచిది కాదని చెప్పి భావిస్తున్నారంట. దీనివల్ల టెస్ట్ మరియు T20 ఫార్మాట్లో గిల్లుకి క్యాప్టెన్స్ ఇచ్చి వన్డే ఫార్మాట్లో శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్గా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంట. అది కూడా 2027 వన్డే వరల్డ్ కప్కి శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్గా చేసేస్తారంట. సో ఇదైతే క్లియర్లీ ఫ్యాన్స్ని మభ్యపెట్టే స్ట్రాటజీలానే కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు చూసుకుంటే అతను వన్డే ఫార్మాట్లో చోటు ఇవ్వడానికి ఏడ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతను తప్పించడం కోసం ఎంతలా ట్రై చేశారో మనం రిపోర్ట్స్ చూసాం. రోహిత్ శర్మ పట్టుబట్టి నాకు శ్రేయస్ అయ్యర్ కావాలని చెప్పి టీంలోకి తీసుకున్నాడు. అదర్వైజ్ శ్రేయస్ అయ్యర్కి ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో కూడా చోటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు సడన్గా చూసుకుంటే అవుట్ ఆఫ్ నోవేర్ శ్రేయస్ అయ్యర్ని వన్డే క్యాప్టెన్ అంటున్నారు. అది కూడా అతను ఏషియా కప్ టీంలోకి సెలెక్ట్ చేయలేదని చెప్పి విమర్శలు వచ్చిన తర్వాత. పైగా ప్రజెంట్ మనకి వన్డే ఫార్మాట్లో కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ చాలా మంచిగా రాణిస్తున్నాడు. అతని క్యాప్టెన్సీలో మన టీం కప్పులు గెలవడంతో పాటు పర్టికులర్గా ఈ ఫార్మాట్లో అతని బ్యాటింగ్ ఫామ్ కూడా బాగుంది. వేరే టెస్ట్ ఫార్మాట్లో చూసుకుంటే అతని ఫామ్ బాగోలేదు, అందుకే మేబీ రిటైర్ అయి ఉండొచ్చు. కానీ వన్డే ఫార్మాట్లో చూసుకుంటే మాత్రం క్లియర్లీ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్కు టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ వరల్డ్ కప్ ఎలాగైనా సరే గెలవాలని చూస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ గతంలో దీనికి సంబంధించి రిపోర్ట్స్ కూడా వచ్చాయి, రోహిత్ శర్మ చాలా స్పెషల్గా ట్రైన్ అవుతున్నాడని చెప్పి వరల్డ్ కప్ కోసం. కానీ రోజు వచ్చిన రిపోర్ట్ బట్టి చూసుకుంటే బీసీసీఐ తమ ప్లాన్స్ని మార్చుకున్నారంట. ఏషియా కప్ ముగిసిన తర్వాత ఒక మీటింగ్ పెడతారంట. అండ్ ఆ మీటింగ్లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ భవిష్యత్తు మీద ఒక నిర్ణయం తీసుకుంటారంట. అండ్ ఆల్సో ఈ మీటింగ్లో శ్రేయస్ అయ్యర్ను మన టీమిండియా వన్డే క్యాప్టెన్గానో లేకపోతే వైస్ క్యాప్టెన్గానో ప్రకటిస్తారంట. అది కూడా ఎందుకు 3 ఫార్మాట్స్లో ఒకే క్యాప్టెన్ పెడితే ఆ ప్లేయర్కి వర్క్లోడ్ మేనేజ్మెంట్ చాలా ఇబ్బందిగా మారిపోద్దంట. సో దీనివల్ల ఇప్పుడు బీసీసీఐకు సడన్గా జ్ఞానోదయం అయిపోయింది. వాళ్ళైతే భవిష్యత్తులో 3 ఫార్మాట్స్కు 2 క్యాప్టెన్స్ని పెట్టాలనుకుంటున్నారంట. టెస్ట్ మరియు T20 ఫార్మాట్లో శుభ్మన్ గిల్ క్యాప్టెన్గా చేసి అండ్ దెన్ వన్డే ఫార్మాట్లో శ్రేయస్ అయ్యర్ని క్యాప్టెన్గా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంట. సో ఈ స్టోరీ మొత్తం వినడానికైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మెయిన్లీ మంచి ఆవేశంలోని శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ ఇది వెనకానే ఎంతో కొంత చల్లబడిపోతారు. పర్టికులర్గా 2027 వన్డే వరల్డ్ కప్లో క్యాప్టెన్స్ ఇస్తారంటే ఇంక శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్కి అంతకంటే ఏం కావాలి? డెఫినెట్లీ చల్లబడిపోతారు. అండ్ ఆబ్వియస్లీ ఈ ప్రాసెస్లో అతను ఏషియా కప్కి పిక్ చేయలేదనే దాన్ని కూడా కొంతవరకు మర్చిపోతారు. సో క్లియర్లీ ఇదైతే నాకు అంతా ముందు చెప్పుకున్నట్టే ఒక మబ్బి పెట్టే ప్రయత్నంలాగా అనిపిస్తుంది. మెయిన్లీ గతంలో చూసుకుంటే మన టీమిండియాకు ఇలాంటి సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అంటే టెస్ట్ మరియు T20 ఫార్మాట్లకు ఒకే క్యాప్టెన్ పెట్టి వన్డే ఫార్మాట్లో మరో క్యాప్టెన్ పెట్టడం అంతలా సక్సెస్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ గతంలో మనం ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. పెడితే 3 ఫార్మాట్లకు ఒకే క్యాప్టెన్ పెట్టేవారు, లేకపోతే టెస్ట్ ఫార్మాట్లో ఒక క్యాప్టెన్ అండ్ దెన్ వైట్ బాల్ ఫార్మాట్స్కి ఒక క్యాప్టెన్ పెట్టేవారు. కానీ రీసెంట్గా చూసుకుంటే కొంచెం మారింది. టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్లకు ఒక క్యాప్టెన్ పెట్టి T20 ఫార్మాట్కు మరో క్యాప్టెన్ పెట్టారు. బట్ గతంలో ఇప్పుడు కూడా టెస్ట్ మరియు T20 ఫార్మాట్లోకి ఒక క్యాప్టెన్ పెట్టి వన్డే ఫార్మాట్కు వేరే క్యాప్టెన్ పెట్టడం అనేది జరగలేదు. సో దీంతో భవిష్యత్తులో కూడా ఇలాంటి జరుగుతుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. పర్టికులర్గా టెస్ట్ ఫార్మాట్ క్యాప్టెన్సీ మరియు T20 ఫార్మాట్ క్యాప్టెన్సీ రెండు కూడా కంప్లీట్లీ ఆపోజిట్. రెండింటికి కూడా 2 డిఫరెంట్ మైండ్స్ ఉండాలి. మెయిన్లీ T20 ఫార్మాట్ వచ్చిన తర్వాత మన క్యాప్టెన్స్ విషయంలో ఆ డిఫరెన్స్ అయితే చూసాం. అంటే T20 ఫార్మాట్లో మంచిగా క్యాప్టెన్సీ చేసే ఆటగాడు టెస్ట్ ఫార్మాట్లో తడబడ్డాడు. అండ్ అట్ ది సేమ్ టైం టెస్ట్ ఫార్మాట్లో బేబచ్చమైన క్యాప్టెన్సీ రికార్డు ఉన్న క్యాప్టెన్ T20 ఫార్మాట్కి వచ్చేసరికి మాత్రం ఇబ్బంది పడ్డాడు. సో ఇదైతే మనం క్లియర్గా గత క్యాప్టెన్స్ ఆఫ్ కేరాలో చూసాం. MS ధోని మన టీమిండియాకి క్యాప్టెన్గా ఉన్నప్పుడు వన్డే మరియు T20 ఫార్మాట్లో చాలా మంచిగా రాణించారు. ఇన్ఫ్యాక్ట్ 3 ICC ట్రోఫీస్ గెలుచుకున్నారు. వేరే టెస్ట్ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మాత్రం మన టీమిండియా ధోని క్యాప్టెన్సీలో తడబడింది. హోమ్ సైల్ మీద అతను క్యాప్టెన్సీలో ఎక్కువ మ్యాచ్లు గెలిచినప్పటికీ ఏవే సిరీస్లో మాత్రం చాలా దారుణంగా ఓడిపోయారు. MS ధోనికి అయితే T20 ఫార్మాట్లో క్యాప్టెన్గా అద్భుతమైన రికార్డు ఉంది.
అతను మన టీమిండియాకి వరల్డ్ కప్ అందించాడు అండ్ లీగ్స్లో చూసుకున్న సిఎస్కే టీంకి ఎన్నో కప్పులు అందించాడు. బట్ టెస్ట్ క్యాప్టెన్సీ విషయానికి వస్తే మాత్రం అంతటి సక్సెస్ లేదు. T20 ఫార్మాట్లో వచ్చిన సక్సెస్ అతనికి టెస్ట్ ఫార్మాట్ క్యాప్టెన్గా రాలేదు. అండ్ ఎగ్జాక్ట్ ఇలాంటి సినారియోనే మనం రోహిత్ శర్మ విషయంలో కూడా చూసాం. అతనికి T20 ఫార్మాట్లో అందరికంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. ఈవెన్ వరల్డ్ కప్ కూడా గెలుచుకున్నాడు. బట్ టెస్ట్ క్యాప్టెన్సీ విషయానికి వచ్చేసరికి మాత్రం అతని క్యాప్టెన్సీ ఎలా కింద పడిపోయిందో మనం చూసాం. సో దేశంలో మన వాళ్ళు న్యూజిలాండ్ టీం మీద వైట్ వాష్ అయ్యారు. సో అయితే MS ధోని మీద రోహిత్ శర్మ క్యాప్టెన్సీ ఎరాలో సిమిలర్ టెంప్లెట్ చూసాం. అంటే వన్డే మరియు T20 ఫార్మాట్లో మన వాళ్ళు బాగా రాణించారు అండ్ కప్పులు కొట్టారు. బట్ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం కొంతవరకు తడబడ్డారు. వేరాజ్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ ఎరా విషయానికి వస్తే క్వైట్ ఆపోజిట్. కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో క్యాప్టెన్గా ఉన్నప్పుడు మన వాళ్ళు విపరీతంగా విజయాలు సాధించారు. అది స్వదేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా. పర్టికులర్గా ఆస్ట్రేలియా వెళ్ళి వాళ్ళ మీద ఫస్ట్ టైం సిరీస్కి వెళ్ళడం చూసాం. కానీ అదే విరాట్ కోహ్లీ T20 క్యాప్టెన్సీ వచ్చేసరికి మాత్రం విన్ పర్సెంటేజ్ బాగానే ఉంది. కానీ ట్రోఫీస్ మాత్రం ఎక్కడా రాలేదు అతనికి. మన టీమిండియా తరపున ట్రోఫీ గెలవలేకపోయాడు. అలాగే ఐపీఎల్ చూసుకున్న ఆర్సీబీ టీంకి కప్ గెలిపించలేకపోయాడు. సో దీన్ని బట్టి మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఏ క్యాప్టెన్ కూడా టెస్ట్ మరియు T20 ఫార్మాట్లో ఒకే కైండ్ ఆఫ్ సక్సెస్ చూడలేదు ప్రీవియస్గా మన టీమిండియా తరపున. మేలు ముందు చెప్పినట్టే ఈ రెండు ఫార్మాట్స్ క్వైట్ ఆపోజిట్. టెస్ట్ ఫార్మాట్లో క్యాప్టెన్సీకు ఎనర్జీతో పాటు అగ్రెషన్ కావాలి. అట్ ది సేమ్ టైం టెస్ట్ కెప్టెన్ యాజ్ ఏ ప్లేయర్గా కూడా టీంకి ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయాలి. వేరే T20 టీం కెప్టెన్ విషయానికి వస్తే అలా కాదు. ఎక్కువగా అగ్రెషన్ కంటే కూల్ అండ్ కామ్ మైండ్ కావాలి. మళ్ళీ చాలా క్విక్గా థింక్ చేస్తూ గ్రౌండ్లో అప్పటికప్పుడు డిసిషన్స్ తీసుకోవాలి. సో దీంతో క్వైట్ ఆపోజిట్గా ఉండి రెండు ఫార్మాట్స్లో ఒకే కెప్టెన్ పెట్టుకుని అతను మంచిగా రాణిస్తాడని చెప్పి అనుకోవడం మిస్టేక్ అవుతుంది. పెడితే టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్కి ఒక కెప్టెన్ పెట్టి T20 ఫార్మాట్కి సెపరేట్గా వేరే కెప్టెన్ పెట్టుకోవాలి. లేదు టెస్ట్ ఫార్మాట్కి ఒక కెప్టెన్ పెట్టుకుని వన్డే మరియు T20లకు వేరే కెప్టెన్ పెట్టుకోవాలి. బట్ అలా కాకుండా క్వైట్ ఆపోజిట్గా ఉండి టెస్ట్ మరియు T20లకు ఒక కెప్టెన్ పెట్టి వన్డే ఫార్మాట్కి మరో కెప్టెన్ పెడదామంటే అది చాలా అంటే చాలా మూర్ఖత్వమైన మూవ్ అవుద్ది. సో మీరు కావాలంటే ఎగ్జాంపుల్గా ఆస్ట్రేలియా లాంటి టీంనే తీసుకోండి. వాళ్ళు టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్లకు ప్యాట్ కమిన్స్ని కెప్టెన్గా పెట్టారు. బట్ T20 ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి మాత్రం అతనికి క్యాప్టెన్స్ ఇవ్వలేదు, మిచెల్ మార్ష్కి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు టెస్ట్లో క్యాప్టెన్స్ చేయడం వేరు, T20 ఫార్మాట్లో క్యాప్టెన్స్ చేయడం వేరు. సో మన బీసీఐ ఒకవేళ 3 ఫార్మాట్స్లో ఇద్దరు క్యాప్టెన్స్ని పెట్టాలనుకుంటే అది చాలా మంచి మూవే. ఎందుకంటే దానివల్ల క్యాప్టెన్గా పెట్టాలనుకున్న ప్లేయర్ మీద వర్క్లోడ్ మేనేజ్మెంట్ పడదు. 3 ఫార్మాట్స్లో ప్లేయర్గా ఆడడం వేరు, క్యాప్టెన్గా ఆడడం వేరు. కానీ టెస్ట్ మరియు T20లకు ఒక క్యాప్టెన్ పెట్టి వన్డేలకు మరో క్యాప్టెన్ పెడతామంటే అది చాలా ఫూలిష్ మూవ్ అవుద్ది. మేలు శుభ్మన్ గిల్ T20 ఫార్మాట్లో అంత సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఏమీ కాదు. ఐపీఎల్ అతని క్యాప్టెన్స్ అంతంత మాత్రంగా ఉండడం చూసాం. వేరే శ్రేయస్ అయ్యర్ T20 ఫార్మాట్లో చాలా అద్భుతమైన క్యాప్టెన్. డొమెస్టిక్లో స్మార్ట్ టోర్నమెంట్ గెలిచాడు, అలాగే ఐపీఎల్ కూడా కప్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ 3 సార్లు 3 డిఫరెంట్ టీమ్స్ని ఫైనల్స్కి తీసుకెళ్లాడు. సో దీంతో శ్రేయస్ అయ్యర్ని T20 ఫార్మాట్ సూర్యకుమార్ యాదవ్ తర్వాత క్యాప్టెన్గా చేయాలి. అండ్ అలా చేస్తే అతను T20 టీంని మంచిగా లీడ్ చేస్తాడు. అలాగే వన్డే టీంలో క్యాప్టెన్స్ ఇవ్వకపోయినా బ్యాట్స్మెన్గా మంచిగా ఆడుకుంటాడు. కానీ అలా కాకుండా గిల్ని T20 ఫార్మాట్లో క్యాప్టెన్గా పెట్టేసి వన్డే ఫార్మాట్లో మాత్రమే శ్రేయస్ అయ్యర్ని ఆడిస్తామంటే అది చాలా అంటే చాలా రాంగ్ మూవ్ అవుద్ది. పైగా శుభ్మన్ గిల్ యొక్క స్ట్రాంగెస్ట్ ఫార్మాట్ చూసుకుంటే వన్డే ఫార్మాటే. అతను టెస్ట్ మరియు T20లో కాస్త తడబడతాడు, కానీ వన్డే ఫార్మాట్లో మాత్రం చాలా బాగా ఆడతాడు. దీంతో అతనికి వన్డే క్యాప్టెన్స్ ఇవ్వండి. అది కూడా 2027 వరకు అలానే రోహిత్ శర్మ ట్రై చేస్తాను అంటున్నాడు. దీంతో అప్పటివరకు వెయిట్ చేసి ఆ తర్వాత గిల్కి వన్డే క్యాప్టెన్స్ ఇస్తే సరిపోతుంది. ఈ లోపు T20 ఫార్మాట్లో నెక్స్ట్ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్కి క్యాప్టెన్స్ ఇవ్వండి, సరిగ్గా సరిపోతుంది. సో గిల్ని 2 ఫార్మాట్స్లో మాత్రమే క్యాప్టెన్గా ఆడించాలనుకుంటే అతని స్ట్రాంగెస్ట్ ఫార్మాట్స్ వన్డే మరియు టెస్ట్. ఈ 2 ఫార్మాట్లో మాత్రమే అతను క్యాప్టెన్గా పెట్టాలి. వేరే శ్రేయస్ అయ్యర్కి చూసుకుంటే బోత్ వన్డే మరియు T20 రెండు కూడా స్ట్రాంగెస్ట్ ఫార్మాట్సే. మళ్ళీ T20లో అతను క్యాప్టెన్గా చాలా మంచిగా ఎక్సెల్ అయ్యాడు. దీంతో అతనికి T20 క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించి గిల్ని ప్లేయర్గానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అయితే ఇలా చేయడం వల్ల బీసీసీఐకి వచ్చే చిక్ ఏంటంటే గిల్కు T20 టీంలో చోటు అంత పదిలంగా ఉండకపోవచ్చు. అంటే వైస్ కెప్టెన్ లేదా క్యాప్టెన్ కానప్పుడు గిల్ పొజిషన్కు ఎలాంటి డోకా ఉండదు. బట్ యాజ్ ఏ ప్లేయర్గా మాత్రమే T20 ఫార్మాట్లో సర్వ్ అవ్వాలంటే గిల్ ఎక్కువ రిస్క్ తీసుకుని బ్యాటింగ్ చేయాలి. ఒకవేళ ఇలా చేసే క్రమంలో అతను ఫెయిల్ అయితే 3 ఫార్మాట్ ప్లేయర్గా ఉండలేడు. అదే మీరు వన్డే ఫార్మాట్లో చూసుకుంటే గిల్కి క్యాప్టెన్సీ ఇచ్చిన ఇవ్వకపోయినా బ్యాట్స్మెన్కి అదరగొట్టేస్తాడు. అతని యావరేజ్ 50 కంటే ఎక్కువ ఉంది, ఇన్ఫాక్ట్ నియర్ టు 60 ఉంది. బట్ ఎన్నో ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్కి వన్డే క్యాప్టెన్స్ ఇస్తారనేది కేవలం ఒక రిపోర్ట్ మాత్రమే, ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. అది కూడా నాకు అనిపిస్తున్నట్టు ఈ రూమర్ కేవలం డ్యామేజ్ కంట్రోల్గా మాత్రమే కనిపిస్తుంది, ఇక్కడ కూడా జెన్యూనిటీ కనిపించట్లేదు. సో ఐ హోప్ మన టీమిండియా భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి పనులు చేయకపోవడమే బెటర్. వన్డే ఫార్మాట్కి ఒక క్యాప్టెన్ పెట్టి T20 మరియు టెస్ట్ ఫార్మాట్లకు సేమ్ క్యాప్టెన్ పెడితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే రావు. ఒకవేళ మీరు నిజంగానే జెన్యూన్గా శ్రేయస్ అయ్యర్కి వన్డే ఫార్మాట్లో క్యాప్టెన్స్ ఇవ్వాలనుకుంటే T20 ఫార్మాట్లో కూడా ప్లేస్ ఇవ్వండి. ఈ 2 ఫార్మాట్స్లో అతను ఆడించండి. అండ్ ఎనివెన్చువల్లీ ఈ 2 ఫార్మాట్స్లో అతని క్యాప్టెన్గా చేసే ప్రయత్నం చెయ్యండి. బట్ అలా కాకుండా T20 ఫార్మాట్లో క్యాప్టెన్గా మంచి రికార్డు ఉన్న శ్రేయస్ అయ్యర్ని వన్డే క్యాప్టెన్ చేసి అండ్ T20 ఫార్మాట్లో సరైన క్యాప్టెన్సీ రికార్డులను శుభ్మన్ గిల్ని T20 క్యాప్టెన్గా చేస్తే అది మన టీమిండియాకి నష్టం చేకూరుస్తుంది. సో ఐ హోప్ నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు అర్థమైనాయేమో అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోలోనైతే ఏ ప్లేయర్ను కూడా క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేయలేదు, కేవలం మన ఫార్మర్ క్యాప్టెన్ స్ట్రాంగ్ పాయింట్ అండ్ వీక్ పాయింట్ మాత్రమే చెప్పాను. అలాగే భవిష్యత్తులో కూడా ఎలా చేస్తే బాగుంటుందో అని ఒక చిన్న ప్రిడిక్షన్ లాంటిది మాత్రమే చెప్పాను. సో దయచేసి ఈ వీడియోను ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను కేవలం మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మాట్లాడాను.
మరి మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే శ్రేయస్ అయ్యర్ని వన్డే కెప్టెన్గా చేస్తారంటే దాన్ని మీరు నమ్ముతారో లేదో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.